హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీకు అందరూ ప్రభు పేరు వందనాలు. చదువుబడిన వాక్య భాగంలో మరొకసారి మొదటి 3 చరణాలు మనం చదువుదాం. యెహోవా నా మాటలకు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలు. కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తూ బిడ్డలారా ఆయన అంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడు. ఉదయాన్నే లేచి మన కంఠస్వరము ఎవరికి వినపడాలంట? దేవునికి వినపడాలి. ఉదయాన్నే లేచి మన మొదటి స్తుతులు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఉదయాన్నే లేచి మనం స్తుతించేది దేవుణ్ణి. మన కంఠస్వరం ఆయనకి వినపడాలి. మన ప్రార్థన ఆయన సన్నిధిలో సిద్ధం చేసి రెడీ పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఎప్పుడైతే ఉదయకాలం ముందు లేచి ప్రార్థన చేస్తామో, లేదా రాత్రికాలం ముందు ప్రార్థన చేస్తామో, అవకాశం ఉంటే మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, దేవుని సముఖానికి వెళ్ళి ఎప్పుడు మనం ప్రార్థన చేసినా మన కంఠస్వరము, కంఠధ్వని ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి. ధ్వని దేవునికి వినపడాలి. ఊరికి మౌనంగా కూర్చుని మౌనంగా ఉంటాం కాదు బిడ్డలారా. ఏమని అనుకుంటారేమోనని కాదు. మన ప్రార్థన, మన కంఠధ్వని దేవునికి వినపడాలి. ఆయన స్తుతించాలి, ఆయన నామమును ఘనపరచాలి. ఎందుకో తెలుసా? వారి కేకలు పరలోకములో ఉన్న గడప కమ్ములు, పునాదులు కదిలేయంట. సంఘ ప్రార్థన, సంఘము కేకలేస్తా ఉంటే ఆ కేకల యొక్క ధ్వని పరలోకములో ఉన్న పరలోకపు గుమ్మముల యొక్క గడప కన్నులు కదిలేయంట. అంటే భూమి మీద దేవుని పిల్లలు స్తుతిస్తా ఉంటే ఆ స్తుతుల యొక్క ప్రభావం, ఆ స్తుతుల యొక్క పవర్ ఎంత గొప్పది. అవును. అందుకే ఆదిమ సంఘము వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఆదిమ సంఘము స్తుతించినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఆదిమ సంఘ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. ఎందుకో తెలుసా? వాళ్ళు మనలాగా మౌనంగా లేరు. వారు స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవుని ఘనపరిచేవాళ్ళు. ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ఎంతగా దేవుని స్తుతించారో, ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టారు. బిడ్డలారా, ఈనాటి దినాల్లో చాలా మంది పక్కనున్న వాళ్ళకే ప్రార్థన పట్టడం లేదు. ఏదో లోపల అది కాదు దేవుని పిల్లలకు కావాల్సింది. నీ స్వరమెత్తి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీ కంఠ ధ్వని దేవునికి వినపడాలి. దావీదు అంటాడు, అయ్యా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడుతుంది. ఒక రాజయ్యుండి, ఘనత వహించిన రాజయ్యుండి, మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన రాజయ్యుండి దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలాగ చేస్తున్నాడో తెలుసా? చెప్పండి, ఎలా చేస్తున్నాడు? ఆయన కంఠ ధ్వని దేవునికి వినపడుతుంది. మనం ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని స్తుతించగలుగుతున్నాం? మన ప్రార్థన ఎంత శబ్దం రాగలుగుతుంది? ఉదయకాలమందు లేచి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావంటే నీ పక్కనున్న వాళ్ళకు కూడా వినపడాలి, నీ పక్కింటి వాళ్ళకు కూడా వినపడాలి. ఎందుకో తెలుసా? నీతిమంతుల విజ్ఞాపన, నీతిమంతుల ప్రార్థన
వారి విజ్ఞాపన, వారి ధ్వని ఎలా ఉండాలి? దేవుని పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటే వారి కంఠ స్వరము పక్కనున్న వారికి మెలకు రావాలి. అయ్యో, నేను ప్రార్థన చేయలేకపోయానే, నా పక్కనున్న విశ్వాసరాలు మక్కలేసి ప్రార్థన చేస్తుందని సిగ్గుపడుతూ లేచి ప్రార్థన చేయాలి. అవును, కానీ మనమేం చేయగలుగుతున్నాం? మనమెంత చేయగలుగుతున్నాం? బిడ్డలారా, ఉదయకాలమందు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నీ ప్రార్థన నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నువ్వు కలిగి ఉన్న వాటికి, నీ వస్తువులకి, నీ వాహనాలకి, నీ పశుమందలకి, నీ కలిగి ఉన్న వాటి చుట్టూ చెప్పండి ఏముంటుంది? కంచెగా మారుస్తాడు దేవుడు. కంచెగా మారుస్తాడు దేవుడు. యోబు గారి యొక్క ప్రార్థన, యోబు గారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు? అరుణోదయమున. చెప్పండి, ఎప్పుడు? అరుణోదయమున లేచి ప్రార్థించేవాడు. 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే యోబు గ్రంథంలో యోబు భక్తుడు అరుణోదయమున లేచి దేవునికి మొరపెట్టేవాడు. వారి పిల్లల దగ్గరికి వెళ్ళి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై స్తుతులనే దహన బలులు అర్పిస్తూ, పిల్లలు ఒకవేళ పగటి వేళ సహోదరి ఇంటికి వెళ్ళి వారి విందు భోజనంలో పాల్గొన్న పిల్లలు ఒకవేళ మాటదారో, చూపుదారో, ఆలోచిందారో, పిల్లలు ఒకవేళ పాపము చేశారేమోనని బయటికి వెళ్ళిన పిల్లలు మాటదారో, చూపుదారో, ఒకవేళ లోకానుసారంగా ఏదైనా వాళ్ళు ఆశించారేమో, వాళ్ళు చూపు ద్వారా, వాళ్ళ మాట ద్వారా పాపమేమో పిల్లల్లోకి వచ్చిందేమోనని అరుణోదయం లేచి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి తల మీద చేతులుంచి యోబు భక్తుడు ప్రార్థన చేశాడే. మనలాగా చేయకూడదు. పిల్లల కోసం, మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయొద్దా? ఉదయకాలం మన పిల్లలు సాయంకాలం వరకు మాటల్లోనూ, ఆలోచనలోనూ, లేకపోతే ఇది ఉందిగా, ఏంటది? ఆ పిల్లలేమో ఆ ఫేస్బుక్ చూస్తున్నారో, యూట్యూబ్ చూస్తున్నారో, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారో, ఏదో ఒకటి ఇలాగంటే మధ్యలో ఏదో ఒకటి వస్తుంది. ఆ మధ్యలో ఏదో ఒకటి వస్తుంది, కంటిని ఆకర్షించేది. అక్కడ ఆగుతారు వాళ్ళు. వాళ్ళని అక్కడ ఆకర్షిస్తుంది. దేవుని బిడ్డలారా, ఓ తల్లిగా, ఓ తండ్రిగా మనకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? నా పిల్లలు ఫోన్లో చూసి ఒకవేళ ఏమన్నా వాళ్ళ కన్నులు చెడ్డాయేమో, వాళ్ళ హృదయం ఏమన్నా మత్సరపడిందేమో ప్రభువా నా పిల్లలు అని రాత్రి వేళ యేసు రక్తం తీసుకుని బిడ్డలకేసి కుటుంబ ప్రార్థనలో యేసు రక్తం వేసి కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఒక పాట పాడుకొని, వాక్యం చదువుకొని, తల్లి తండ్రి ఎవరొకరు ప్రార్థన చేసి ఆ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే, బిడ్డలారా, 2 పాపాలు ఉన్నాయి. ఒకటి మరణకరమైనది, రెండవది మరణకరము కాని పాపం. అది చూపుదారో, ఆలోచిందారో మరణకరము కాని పాపం. ఆ దుష్టత్వను తుడిచివేయాలి. నీ ప్రార్థన శక్తితో, నీ ప్రార్థన బలముతో దేవుని పాదాల దగ్గర పెట్టి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే, ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ బిడ్డల తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే, పగటి వేళ ఏ దోషమైనా, ఏ అపవిత్రమైన ఏదైనా సరే నీ బిడ్డల మనస్సులోనికి, ఎందుకంటే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోతుంది. కన్ను చెడితే దేహమంతా కూడా ఏమవుద్ది? చెడిపోతుంది. అందుకే చెడిపోయిన దేహము మరల పరిశుద్ధతలోనికి రావాలి అంటే, పిల్లల స్థితి నుంచి మరల బయటకు రావాలంటే నీ బాధ్యత వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన
అందుకు కోరాహు పిల్లలు అంటారు, మా జీవనదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థన మాకు తోడుగా ఉంది, మాకు తోడుగా ఉంది. బిడ్డలారా, ఉదయకాలం మనం చేసే ప్రార్థన, ఉదయకాలం మనం పెట్టే మొర, ఉదయకాలం మనం చేసే స్తుతులు ఆ దినమంతా మనకు కంచెగా మారుస్తాడు దేవుడు. నువ్వెక్కడికైనా వెళ్ళు, నువ్వెక్కడైనా పని చెయ్యి, నువ్వు అడుగు పెట్టిన స్థలం నువ్వు అడుగు అక్కడ పెట్టక మునిపే, నువ్వు ఆ స్థలానికి చేరక మునిపే నా దేవుడు ఆ స్థలం మీద తన ఆజ్ఞను పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి. తన ఆజ్ఞను పంపిస్తాడు అక్కడికి. నీకు హానికరమైనదేది కూడా ఆ స్థలంలో ఏలుబడి చేయకుండా చేస్తాడు దేవుడు. మన గొప్పతనం కాదు అది. మనం చేసే ప్రార్థనకు దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. యోబు ఎందుకు 10 మంది పిల్లల కొరకు ప్రార్థన చేశాడండి? మనమైతే అందరం కలిసి ఒక ప్రార్థన చేస్తాం, అంతే కదా? మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. కానీ యోబు భక్తుడు అందరికి కలిపి ప్రార్థన చేయలే. ఏం చేశాడు? వారిలో ఒక్కొక్కరిని పిలువనంపించి ఒక్కొక్కరి మీద చేతులుంచి దహన బలి అర్పించాడు. అది ఆశీర్వాదం రావాలనుకోండి, పెద్దోడికి ఆశీర్వాదం రావాలి, చిన్నోడికి ఆశీర్వాదం కావాలి, ఈ పిల్లకి ఆశీర్వాదం కావాలి, మా ఆయనకి ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి కదా. ఆశీర్వాదం కావాలంటే చెప్పండి, అందరికీ కలిపి ఒక్కొక్కరికి ఒక ఆశీర్వాదం రావాలి. కానీ మనం చేసే ప్రార్థన అందరికి కలిపి ఒకటే ప్రార్థన. ఒకసారి నేను ఆలోచన చేస్తాను, విచిత్రంగా నాకు అదే అనిపిస్తుంది. కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, అందరికీ కలిపి నేను ఒక్కటే ప్రార్థన చేస్తాను, లేదా పాస్టర్ గారు, పెద్దబాబు, జ్యోతి ప్రార్థన చేస్తారు. వారంలో ఒకళ్ళు డైలీ ప్రార్థన చేసేటప్పుడు ఎవరో ఒకరే చేస్తారు. తర్వాత నేను ఆలోచన చేస్తాను, ఆశీర్వాదాలు అయితే అందరు కలిపి ఒకటి వస్తే మనం ఒప్పుకోం కదా. కానీ మనిషికి ఒక ఆశీర్వాదం కావాలి. నిజమే, మనిషికి ఒక ఆశీర్వాదం కావాలి. కానీ ప్రార్థన అయితే ఒకటే. నిజమే, కొన్నిసార్లు అది మన పొరపాటు. వాళ్ళు స్తుతించాలి, వాళ్ళు ప్రార్థించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏకీభవించి స్తుతించాలి, ప్రార్థించాలి. వాళ్ళ చిన్ననాటి నుంచి వాళ్ళకి ప్రార్థన మనం నేర్పాలి. జ్ఞాని రాస్తూ అంటారు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రార్థన మనం నేర్పాలి, పాటలు మనం నేర్పాలి. ఈ రెండు మనం పట్టుకోగలిగి నేర్పాలి. మాటలు ఎవరో నేర్పవసరం లేదు, ఇంకా వేరు ఎవరో కూడా నేర్పవసరం లేదు. ఎందుకంటే లోకానుసారంగా వచ్చేస్తాయి. కానీ దేవుని సన్నిధిలో పిల్లలకి ప్రార్థన మనం నేర్పాలి, పాటలు కూడా మనమే నేర్పాలి. మిగిలినవన్నీ లోకానుసారంగా వస్తాయి. కానీ నా దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు 10 మంది పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ఎంత సమయం పడుతుంది? యోబు గారికి ఏముంది బాధ్యత? యోబు గారి భార్యకు విచిత్రం, ఆమె ఎక్కడ ప్రార్థన చేసినట్లు లేదు. ఇప్పుడు ఆమె పేరు ఏమన్నా ఉందా? ఏమన్నా లేదు. యోబు భార్య అంతే. లోతు మరి అబ్రహాము భార్య అయినా శారా అని ఉంటుంది. కానీ లోతు భార్య అయినా అని లేదు అక్కడ. లోతు భార్య, అబ్రహాము భార్య అయినా శారా. కానీ యోబు యొక్క భార్య, ఆమె పేరేంటో విచిత్రం. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన దేవుని సన్నిధిలో మనం ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నామో ప్రార్థన ద్వారా ఎంతవరకు మన కృప పొందుకుంటున్నామో కొంచెం మనం ఆలోచించేయాలి బిడ్డలారా. యోబు భక్తుడు అరుణోదయమునలో ఇచ్చాడు. దావీదు మహారాజు ఎప్పుడు లేచాడు? ఉదయాన లేచి ఆయన ప్రార్థన చేస్తే యోబు భక్తుడు అరుణోదయమున
లేచాడు. లేచి ప్రార్థన చేశాడు. మూడవ మాట మీకు చెప్తాను. 42వ కీర్తన 8వ చరణంలో కోరాహు పిల్లలు అంటారు, మా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన మాకు తోడుగా ఉంది. ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన మనల్ని ఆదరిస్తుంది. ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఆ ప్రార్థనే మన తరతరాలు పిల్లలకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. అవును, అబ్రహాము ప్రార్థన ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు ఎన్ని తరాలకు సరిపోను ఆశీర్వాదాలు. అబ్రహాము ప్రార్థన ద్వారా సంపాదించిన ఆశీర్వాదాలు. అబ్రహాము తదనంతరము తన కుమారుడైన ఇస్సాకు దగ్గరకు వచ్చిన ఆశీర్వాదాలు, అబ్రహాముతో నుంచి వచ్చిన ఆశీర్వాదాలు ఇస్సాకుకు వచ్చాయి. ఇస్సాకు నుండి యాకోబుకి వెళ్ళాయి. ఏసావుకి వెళ్ళలేదా? ఏసావుకి వెళ్ళాయి. ఏసావుకి ఆశీర్వాదం వెళ్ళకపోతే, తమ్ముడు ఇవన్నీ నాకు కావాల్సినంత ఉంది. ఎందుకు సుఖం? చాలా మందికి ఆస్తి ఉంటుంది, ఉపయోగం లేనిది, పండనిది. ఏసావు కూడా ఉన్నది అదే. కానీ బిడ్డలారా, అబ్రహాము తదుపరి ఇస్సాకుకు దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో, ఇస్సాకును దేవుడు ఎంతగా దీవించాడో. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము ఏ ప్రార్థన అయితే చేశాడో, తన కుమారుడైన ఇస్సాకు కూడా ప్రార్థన చేశాడండి. తండ్రి ఎంత ప్రార్థనాపరుడో, ఆ తండ్రిని ఇచ్చిన ప్రార్థన ఈ కుమారుడు కూడా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అద్భుతం. అబ్రహాము కాలములో పూడ్చివేయబడిన బావులను ఇస్సాకు కాలములో ఇస్సాకు వచ్చి మరల వాటిని తిరిగి తవ్వించాడండి. అద్భుతమైన నీళ్ళని సంపాదించుకోగలిగాడు. ఆశీర్వాదాలు అవి. ప్రార్థన కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన ప్రాకారాలు పడగొడుతుంది. ప్రార్థన జీవితాలు మారుస్తుంది. ప్రార్థన పూడ్చివేసబడిన వాటిని బయటికి తీసుకొస్తుంది. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలము, ఎంతగా ప్రార్థించగలుగుతున్నాం కొంచెం మనం ఆలోచన చేయాలి. ప్రార్థనలో మనల్ని బ్రతికించేది. 4వ మాట మీకు చెప్తాను. 4వదిగా 42:10 యోబు గ్రంథము 42:10. యోబు భక్తుడు తన పిల్లల కొరకు, తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేయటమే కాదు, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా దయచేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా విచిత్రం ఏంటో తెలుసా? యోబు భక్తుడు తన 3 స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఎవరు 3? జోఫరు, ఎల్దదు, ఎలీఫజు. ఈ 3 కొరకు ప్రార్థన చేశాడు. అనేకుల కొరకు ప్రార్థన చేశాడు. యోబు ఎప్పుడైతే అనేకుల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడో, యోబుకు మరల పూర్వస్థితిని దేవుడు ఇచ్చేశాడు. ఇతరుల క్షేమం కోరి ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల యొక్క మేలు కోరి ప్రార్థన చేసినప్పుడు, శత్రువు కొరకు ప్రార్థన చేసినప్పుడు, శత్రువు క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు, శత్రువు క్షేమం కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు తన క్షేమమును మన క్షేమంగా మారుస్తాడు. దావీదు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఆ క్షేమమును దేవుడు మన క్షేమంగా మారుస్తాడు.
అవును, శత్రువు ఉంటే, నీకు విరోధులు ఉంటే, మనం విరోధం చేసుకోవడం అవసరం లేదు, మనకు విరోధులు ఉంటారు. అలాంటి వారికి కూడా మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి క్షేమస్థితిని, వారి జీవితాన్ని మారుస్తాడు. అంతేకాదు బిడ్డలారా, మన క్షేమస్థితిని మరలా మనకు ఇస్తాడు. మనం పోగొట్టుకున్న దాన్ని మనకి ఇస్తాడు దేవుడు. పోగొట్టుకున్న ఆశీర్వాదమైనా, పోగొట్టుకున్న విలువైనా, పోగొట్టుకున్నది ఆస్తి అయినా, పోగొట్టుకున్నది ఏదైనా సరే మరలా తిరిగి దేవుడు తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. నమ్మితే దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరలా తీసుకొచ్చి అక్కడ పెడతాడు దేవుడు. ప్రార్థించాలంతే. మనమే చెప్తాం, నా వస్తువు పోయింది, దేనింట్లో ఉందో, ఏడు పట్టిపోయిందో, ఎవడు పట్టిపోయాడో వాళ్ళ ఇంట్లో కనపడుతుంది నాకు. అక్కడికి వెళ్తే నాకు చెప్పారు, పలానోళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళునని. ఇంకెవరు ఉంటారు ఇంటి పక్కన? ఇంకెవరు ఉంటారండి? పలానోళ్ళు పలానా అనుమానం పెట్టుకుని రకరకాలుగా మనం మాట్లాడతాం. కానీ అలాగ మాట్లాడి ఉంటాం కాదు. కానీ దేవుని సన్నిధిని అంటాం మనము చెప్పలేం చేయాలి? ప్రార్థించాలి. కొన్నిసార్లు కాకులు తగాదాలు పెడతాయి. ఏం చేస్తాయి? కాకులు తగాదాలు పెడతాయి. టీ తాగి గ్లాస్ అక్కడ పెట్టామనుకో, ఆ గ్లాస్ తీసుకెళ్ళి ఏం చేస్తా చెప్పండి? పక్కింటి వాళ్ళు గోడ మీద పెడతా, గోడ మీద కాస్త అటిప్పుని పడుతుంది. ఇప్పుడు గ్లాసు పడింది కదా మీ అక్క, ఇదిగో గ్లాసు మీద ఇటేపుని పడింది, పిల్లలు పడేసారు, కాకులు పడేసారు అనరు. దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. నో, అది మంది కాదు, అది మంది కాదు. అందుకే కొన్నిసార్లు ఇలాంటి శత్రుత్వాలు వస్తాయి కుటుంబంలో, సంఘంలో. అందుకే వాక్యం చెప్తున్న సత్యం అంటే తెలుసా? యోబు తన స్నేహితుల కొరకు, శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా యోబు యొక్క క్షేమస్థితిని, పూర్వస్థితిని మరలా ఇచ్చాడు. మనం అలాగే ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా 5వ మాట మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడన లేచి ఇంకను చాలా చీకటిగా ఉన్నప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాం. ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఎప్పుడు లేచారంట చెప్పండి? పెందల కడ లేచి ఇంకను చీకటిగా ఉన్నప్పుడే అరణ్యానికి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తాడు. కానీ మనం ఎప్పుడు చేస్తాం? మెలుగు వస్తే ఇప్పుడు కాదులేదు మళ్ళీ పడుకుంటాం, మెలుగు వస్తే మళ్ళీ కూర్చేపాకి మళ్ళీ పడుకుంటాం. ఈ లోపు టైం కాస్త అప్పుడప్పుడు అది జరుగుతుంది. మాకు ఆశ్రమం గారు లేపుతుంది, చూస్తా నీకు 4 అవ్వలేదు, 4:45 కానీ మళ్ళీ పడుకుంటే ఎక్కడ నిద్ర పడుతుంది. అప్పుడే ఆమె లేకపోతే అప్పుడు ఒకసారి 4:30 అయిపోతుంది. లెక్క ప్రకారం 4:30కే ప్రార్థన చేస్తాం అనుకోండి, ఒకసారి ఇంకా కొంచెం టైం ముద్దు 4:05 అయిపోద్ది. సిగ్గుపడుకుంటా, మనసులో భయపడి సిగ్గుపడుకుంటా, ప్రవ్వా నిద్రపోతున్నాయి. కొంచెంలో చెప్పండి, ఎంతలో? కొంచెంలోండి. ఆ కొంచెంలో ఎంత నిద్రపోవాలి? నో, దేవుడు మనకు మెలుకు ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని మేలుకొలిపినప్పుడు వెంటనే లేచి ఆయన సన్నిధికి రావాలి. ఇంకా కొంచెం సామెతల్లో ఉంటుంది, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం. అదే మనల్ని మోసం చేసేది. ఎప్పుడైతే ప్రభు మనల్ని మేలుకొలుపుతాడో మేలుకొలుపు రావాలి. మేలుకొలుపు నువ్వు లేచి మనసు దిగి మోకరించాలి. నువ్వు లేచి మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. భర్త అయినా భార్య అయినా మెలకు వచ్చినప్పుడు లేచి మోకరించాలి. అప్పుడు ఇద్దరు ఎవరో ఒకరు లేస్తారు, ఇద్దరు కలిసి మోకరిస్తారు, పిల్లలు కూడా ఉంటారు. కానీ దాన్ని కొంచెం మనం తీసుకుంటాం. అప్పుడే కాదులే, ఇంకా కొంచెం టైం ఉందంటే ఈ టైం అంటే మీరు వచ్చి వాటిని కొడుకబెడతారు, జోక్ కొడతారు, పర్వాలేదు పడుకో అంటాడు. అయిపోయింది.
కానీ బిడ్డలారా, దావీదు ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడుతు దేవా అని ప్రార్థన చేస్తే, యోబు భక్తుడు అరుణోదయమున లేచి పిల్లల కొరకు ప్రార్థన చేస్తే, కోరాహు పిల్లలు ఎప్పుడు లేచి ప్రార్థన చేశారు? వాళ్ళు కూడా పెందలు కూడా లేచారు. బిడ్డలారా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని వాళ్ళ మనసు తహతహలాడేదంట కోరాహు పిల్లలకి. అలాగనే వాళ్ళు కూడా లేచి ప్రార్థన చేస్తుంటారు, మా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థనే మాకు తోడు. బిడ్డలారా, వాళ్ళ తండ్రి చేయలేని పని ఎవరు చేస్తున్నారు? కోరాహు అంత ప్రార్థన చేస్తే భూగర్భంలోకి వెళ్ళేవాడు కాదు. అంతే. దేవుని మాట వింటే, దైవజనుడి మాట వింటే భూమి నోరు తెరిచేందుకు మింగుద్దండి. ఆ 3 గోత్రాల వాళ్ళని, అభిరాము, దాతాను, కోరాహు దేవుని మాట వినలేదు, దైవజనుడి మాట వినలేదు, ధిక్కరించారు. సంఘంలో మంచి స్థానం కలిగిన వాళ్ళు, సంఘంలో మంచి స్థానం కలిగిన వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, అన్ని రకాలుగా మోషే అహరోనులకు వాళ్ళు చాలా చేదోడు రోజుగా ఉన్నవాళ్ళు. ఎందుకో ఉన్నట్టు ఉండి వాళ్ళ మనసులో గర్వం పెరిగింది, వాళ్ళ మనసులో అతిశయం వచ్చేసింది. మేమెందుకు వినాలి మీ మాట? మీరు చెప్పింది మేమేమని వినాలా? మా మీద మీరేమన్నా అధికారులా, నాయకులా? అవును, మీ మీద నాయకుడిగానే దేవుడు ఉంచాడు మోషే అహరోనులను. ఆ సంగతి తెలుసు. చెప్పింది చేయకుండా వ్యతిరేకించి 250 మందిని వారి పక్షం నిలబెట్టుకున్నారు. బిడ్డలారా, ఇంచుమించు 40 లక్షల మందిలో 250 మంది కనీసం దశభాగం కూడా కాదు. 250 మంది ఏమూల 250 మందిని సమకూర్చుకుని రండి, మోషే అహరోనులకు మనం వ్యతిరేకంగా మాట్లాడతాం, మోషే అహరోనులు ఏం చేస్తారో చూద్దాం, మన వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళు చెప్పింది చేయొద్దు అని మాట్లాడితే మోషే ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంతే. ఆ తరువాత జరిగింది మనకు తెలుసు. దేవుడు అన్నాడు, మోషే అహరోనులు మీరు పక్కకి వెళ్ళిపోండి. దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలండి, ఆయన ప్రక్కన మనం కూర్చోవాలండి. మన కొరకు ఆయన సింహాసనం అడిగించాడు. ఆయన ప్రక్కన సింహాసనం మీద కూర్చోగలిగిన అర్హతను దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆయన చెప్పింది మనం చేయాలొద్దా? చేయాలి. ఆయన చెప్పింది మనం చేస్తేనే ఆయన ప్రక్కన కూర్చున్న అర్హత మనకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు, పతనమైపోయారు. బిడ్డలారా, పతనమైపోయారు. రాత్రికాలం ముందు మన జీవితంలో ప్రార్థనలో కొరత వస్తే మొట్టమొదట మన జీవితం పాడవటానికి గల కారణం ఏదో తెలుసా? ప్రార్థనే. నువ్వు ప్రార్థన చేయటం ఎప్పుడైతే మానేస్తావో, ఉదయాన్ని లేచి స్వరమే దేవునికి వినిపించడం ఎప్పుడైతే మానేస్తావో, నీ మనసులో ఎప్పుడైతే సాతాను ఒక ముళ్ళు పెడతాడో, నువ్వు దేవునికి వ్యతిరేకంగా లేగటానికి కారణం అదవుతుంది. అందుకే ప్రతిదినం మనం, అయ్యో నా దేవునికి వ్యతిరేకంగా నేనున్నానా, నా ప్రభు చెప్పింది చేయకుండా ఉన్నానా, నా ప్రభు ఇచ్చిన సమయాన్ని దొంగిలిస్తున్నానా, నేను ఒక దొంగగా బ్రతుకుతున్నానా, సమయాన్ని దొంగిలించే దొంగగా అని భయపడుతూ ఉదయాన్నే లేచి ఆయన పాదాల దగ్గర కూర్చో ఆయన పాదాలు పట్టుకుని గోజాడాలి. బిడ్డలారా, గోజాడాలి, మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఈ దినం బ్రతుకున్నామంటే ఎవరి దయ చెప్పండి? ఆయన దయే. ఆయన దయ లేకుండా ఏముంది మనకి? మనకంటూ ఏది లేదు, ఆయన దయే. మనకు ఆశ్రయమైన దేవుడు, మనకు ఆధారమైన దేవుడు. బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఆయన కృప నీ మీద ఉంటుంది. నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేసినా చేయకపోయినా
అంటే చేయగలిగింది ఏమి లేదు. కొంతమంది 6 గంటలకు లేచి 6 గంటలకు లేచి మోకరిస్తారు. ఏముంటాయి అప్పుడు చెప్పండి? 6 గంటలకు ఏముంటుంది? వేకువజామునే దేవుని దూతలు, వేకువజామునే ఆశీర్వాదం అనే గంపలు పట్టుకుని భూమి మీదకి దిగి వస్తాయంట దేవుని దూతలు. వేకుని లేచి, అరుణోదయం లేచి, పెందల గడ లేచి, ఉదయకాలం మందు లేచి, ఏ బిడ్డలైతే ఇంకా చీకటిగా ఉండగానే 5 పాదాల దగ్గర మొరపెట్టి అవసరాలు చెప్తారు. బాధ వాళ్ళు బాధ చెప్తారు, అవసరం ఉన్న వాళ్ళు అవసరం చెప్తారు, రోగం ఉన్న వాళ్ళు రోగం పోవాలని చెప్తారు, కార్యాలు జరగాలనుకున్న వాళ్ళు కార్యాలు జరగాలని చెప్తుంటారు. ఇవన్నీ ఆలోచించిన దేవుడు ఆ దూతలను పంపిస్తే ఆ దూతలు వచ్చి మనం అడిగింది మనకిచ్చి మన ప్రార్థన అవసరాలు ఆ బుట్టలో వేసుకుని వెళ్తారంట. నువ్వు చిగురుతోనే లేచి ప్రార్థన చేయకుండా తెల్లారే లేచి ప్రార్థన చేస్తే ఏముంది చెప్పండి? ఏముంటుంది చెప్పండి? వద్దు ప్రభువా, నిషేధించబడినవి చిచ్చి ఇలాంటి ఎప్పుడు నేను తినలేదు, ఇదొద్దు, నా కళ్ళ ముందు ఉండకూడదు చి అన్నాడు. ఎవరు? పేతురయ్య. ప్రభు అన్నాడు, పేతురు అది నేను పరిశుద్ధపరిచాను పేతురు, నేను పవిత్రపరిచాను పేతురు, నేను శుద్ధి చేశాను పేతురు, నేను ఆశీర్వదించి పంపించాను పేతురు, తిను అంటే చిచ్చి ఏమన్నాడు? నిషేధించబడింది. బిడ్డలారా, పేతురు గారు చూస్తుండగానే ఆ కళ్ళ ముందే ఆ దుప్పటి 4 చింగులు కట్టబడిన దుప్పటి మళ్ళా వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో అదే జరుగుతుంది. నా జీవితంలో కూడా అదే జరిగాయి. అందుకే ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం ఉండకుండా దేవుడు ఎప్పుడు మేలుకొల్పితే అంతే. ఒకసారి 2ంటికి మేలుకు వస్తుంది అనుకోండి, 2 గంటలకి వాక్యం పంపిస్తాం మీకు. 2:30కి మెలుగు వచ్చింది అనుకోండి, అప్పుడు 2:30కి పంపిస్తాను. ఒకసారి 12:30కి, ఒకసారి 1 గంటకి. 1 గంట దాకా పడుకోం అనుకోండి, 1 గంట వరకు రెడీగా ఉంటే వాక్యం పంపిస్తే తర్వాత పడుకుంటాం. పడుకున్న తర్వాత ప్రభు ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు లేచి అప్పుడు వాక్యం పంపించి ఇంకేం పడుకుంటాం? భయం. అనేక సార్లు దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట మనం ఏం చేయాలి? వినాలి. ముగింపులో మాట చెప్తాను వాక్యంలో. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అంటే కంటిన్యూ జరగాలి. కంటిన్యూగా ఇది ప్రాసెస్. ఇది ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా నువ్వు విసుక్కునే పని లేదు. భర్త మీద విసుక్కున్నా, భార్య మీద విసుక్కున్నా, పిల్లల మీద విసుక్కుని అన్నం తినకుండా అయినా పడుకుంటావు, కానీ ప్రార్థన చేయకుండా మాత్రం పడుకోదు. గుర్తుపెట్టుకోండి. భర్త మీద అలిగి ఎన్నోసార్లు, ఏమ్మా తల్లులారా మీకు వందనాలు, మీరు ఎన్నోసార్లు ఉపవాసం ఉండి, శనివారం ఉపవాసం ఉండకపోయినా చెప్పండి, భర్త మీద అలిగో, అత్తగారి మీద అలిగో, మీరు ఎన్నోసార్లు ఉపవాసం ఉంటారు నాకు తెలుస్తుంది. ఎన్నోసార్లు అన్నం తినకుండా పడుకొని. కానీ అలాగ ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు. ప్రార్థన చేయకుండా నీ మనసు మీదకి ఎక్కకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకో. నీ కుటుంబంతో ప్రార్థన చేసుకుని, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుని, దేవునికి కృతజ్ఞత చెప్పి, పగలంతా నీ ప్రయాస, నీ ప్రయాణం, వ్యాపారంలో, ఉద్యోగంలో, రైతు వారి పనిలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పగలంతా నీ పరిస్థితులన్నీ మరలా మనసులోకి తెచ్చుకుని
ఒకవేళ నీ స్నేహితుడిని ఒకవేళ ఏదైనా తొందరపడక మాట అంటే అది కూడా ఏం చేయాలి చెప్పండి? నువ్వు ప్రార్థన బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ ఇంటిలో దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అర్పణయటానికి వస్తేనే యేసుప్రభు రాగు అన్నారు. ఏంటంటే నువ్వు ముందెళ్ళి నీ సహోదరునితో సమాధానపడొచ్చి అర్పణయమన్నాడు. అవును, కానీ సమాధానం లేకుండా, కుటుంబంలో ఐక్యత లేకుండా బిడ్డలారా అలిగి సనిగి గొనిగి మనసులో నెమ్మది లేకుండా, కలవరాలతో మనసులో సంతోషం లేకుండా, నీ మనసు నిండా ఏదో దుఃఖం పెట్టుకుని మందిరానికి వచ్చి అలాగే కూర్చోవటం కాదు. నీ దుఃఖం అంతా, నీ బాధ అంతా, నీ పరిస్థితి అంతా ఆయన పాదాల దగ్గర అన్న వల్లే ఏం చేయాలి? అర్పించు. అలాగ ప్రార్థన చేసి నీ హృదయాన్ని మందిరములో నీ చెప్పలేం చేయాలి? కుమ్మరించుకోవాలి. అప్పుడు నీ హృదయం అంతేమవుతుంది? ఖాళీ అయిపోద్ది, ఫ్రీ అయిపోద్ది. నువ్వు ఫ్రీ అయిపోతావు. అప్పుడు సంతోషముతో ఇంటికి వెళ్తావు. దేవుని స్తోత్రం. సమాధానముతో వెళ్ళు అన్నాడు ప్రభువారు. కాబట్టి ప్రార్థన విషయంలో మొదటిది ఉదయమున కంఠస్వరం దేవునికి వినపడాలి. రెండవది అరుణోదయమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కుటుంబం పిల్లల కొరకు. మూడవది జీవనదాత అయిన దేవునికి ప్రార్థన చేయాలి. నాలుగవది యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఐదవది పెందలు గడవుండగానే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశాడు. ఆరవది వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. బిడ్డలారా, విసుగుదలు వచ్చినా, కోపం వచ్చినా, ఏదొచ్చినా సరే నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నీ విసుగుదల, నీ కోపం, నీ బాధ అంతా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే నా దేవుడు వాటన్నిటినీ దూరం చేసి నీ మనసుకు నెమ్మదిచ్చి, సంతోషం ఇచ్చి, నీ ప్రార్థనకు జవాబిచ్చి నీ పూర్వస్థితిని మరలా దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి జీవితం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలని విసుక్కోకుండా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విసుక్కుంటూ ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? విసుగుదల కలిగి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది? విసుక్కుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ ప్రార్థన చేస్తే ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు. నీ చుట్టూ తిరుగుద్దు, ఉతక మీద తలుపు తిరిగినట్లు. అలా ఉండకుండా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఉదయమున నీ కంఠస్వరము దేవునికి వినపడినట్లు ఉదయ సాయంకాలమున ప్రభు చిత్తమైతే మధ్యాహ్న కాలం ముందు ప్రార్థించాలి. ఎందుకో తెలుసా? మధ్యాహ్న కాలం ముందు పాడు చేసే రోగాలు ఉన్నాయి. ఇవాళ పని లేదు కదా అని మధ్యాహ్నం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అనుకోరు. హాయిగా పడుకుంటారు గురక పెట్టుకుని. మధ్యాహ్నం ఏమున్నాయి? మధ్యాహ్నం పాడు చేసే రోగాలు ఉన్నాయి. నీకు తెలియదేమో. ఉన్నాయి. మధ్యాహ్న కాలం దేవుడు ఒకవేళ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, మందిరానికి వెళ్దాం, స్నేహితురాల్ని పిలుచుకోవాలి. ఈ రోజు ఖాళీ కదా, మనకు పని లేదు కదా, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నా కదా, పదండి సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. అదే దారిని బండి వేసుకెళ్తుంటే రోడ్డు కాపక్కిని పక్కన వాళ్ళు దున్ని విత్తనాలు చల్లుకుని ఇంత మొలకలు వచ్చినాయండి. అవి సద్దామా బతుకుదామా అన్నట్టుండి. ఏం చేయాలి మనం? వారం అంతా ప్రార్థన చేశారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. వారం అంతా ప్రార్థన చేశారా? ఆదివారం చెప్పా నేను, ఈ వారం ఖచ్చితంగా ప్రార్థన చేయండి అని. ఎక్కడ మీరు చెప్తే ఎట్లా సార్ చెప్పండి, ఇంకెక్కడ పరిస్థితి? ఇప్పుడు మందిరం నిలవాలంటే ఈ పిల్లర్లు అవసరమా కాదా? ఒక పిల్లర్ వేసి కడితే అబుద్దా ఇది? మరి అందరూ చేయాలి ప్రార్థన. అందరూ ప్రార్థన చేస్తేనే
మన ప్రార్థన ధూపములు లేస్తే ఆ ధూపములు వెళ్ళిన ప్రార్థన సింహాసనాన్ని తాకితే సింహాసనాసీనుడైన దేవుడు కనికరించి ఆయన వర్షాన్ని భూమి మీదకి పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి. వారమైన ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమేన్.